హాయ్ ఫ్రెండ్స్, మేము గోవా వెళ్దామని నిర్ణయించుకున్నాం. ఎన్నో రోజుల తర్వాత మా కోరిక నెరవేరింది. ఇదిగోండి చూడండి, మా ఆనందానికి అవధులే లేవు. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చాం మేము అందరం కలిసి. ఇదే మేము వీడియోలో నలుగురం కనబడుతున్నామా, ఈ నలుగురికి ఇదే ఫస్ట్ టైం మాకు ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ అసలు చూడలేకపోతున్నాం కళ్ళతోటి. ఎర్లీ మార్నింగ్ లెగ్స్ వచ్చేసి ఆ లైటింగ్, ఆ కలరింగ్ చూస్తుంటే మతిపోతుంది ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారు కదా చుట్టూ ఎలా ఏ విధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు రెడీ చేశారో. ఇప్పుడు మనం రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం వెళ్ళాల్సిన ప్రదేశం ఏమైనా ఉందా అంటే, ఫస్ట్ మనం వెళ్ళాల్సింది బోర్డింగ్ పాస్ దగ్గరికి. మనం ఏదైతే ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నామో ఆ ఎయిర్లైన్స్ దగ్గరికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. మనదైతే ఫ్లై 91 అని చెప్పి తక్కువ రేట్లో వచ్చిందని చెప్పి బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు తెలియదే ఉంది, మనదంతా లో బడ్జెట్ కదా. ఫ్లై 91 చెప్పి బుక్ చేసుకున్నాం. అది ఎక్కడుందో ఏంటి అసలు ఏం కనబడట్లేదు. చాలాసేపు వెతుకుతూనే ఉన్నాం. వెతికాక ఏమైందంటే, సడన్గా మేము ఎంత ఎగ్జైట్మెంట్తో వచ్చామో 591 వాళ్ళు మాకు డిసప్పాయింట్ చేశారు. ఏ విధంగా అంటే, ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పి మాకు ఇచ్చేసరికి మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. మార్నింగ్ 7:30కి ఎయిర్పోర్ట్కి రీచ్ అయితే మళ్ళీ మధ్యాహ్నం 2 o'clockకి ఏరోప్లేన్ ఉండేసరికి మేము ఏం చేయాలో తెలియక ఈ వ్యాన్స్ అని చెప్పి ఫోటో చేసుకుంటున్నాం. ఎంతో ఎక్సైట్మెంట్తో వచ్చాం ఫ్రెండ్స్. కానీ మాకు వ్యూ అయితే దొరికింది. ఫైనల్గా అంటే లాంచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. బోర్డింగ్ పాస్తో లాంచ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా చాలా బోరింగ్గా ఉందని చెప్పి అలాగా వెళ్తుంటే మాకు ఒక మంచి వ్యూ అయితే కనబడింది. ఇక ఫైనల్గా మాదైతే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మా ఫ్లై 91 చెప్పు వాళ్ళు 2:30కి ఎలాగైతే ఎయిర్వేస్ దగ్గరికి తీసుకెళ్ళడానికి బస్ అయితే పంపించారు. ఫైనల్గా బస్ ఎక్కేసాం. ఇక బస్ ఎక్కేసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కుతామా అని చెప్పి అందరి కళ్ళల్లో అదొక ఉత్సాహం కనబడుతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది. ఎప్పుడైతే ఫ్లైట్ ఎక్కుతామా అని బస్సులోకి అయితే ఎక్కేసాం. ఏరోప్లేన్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. మా ఎయిర్ ఇండియా వాళ్ళు బస్సు పంపించారు మాకు. ఇది వచ్చేసి అండర్ టనల్ అనమాట. టనల్ నుంచి మనకి లోపలికి ఏరోప్లేన్ దగ్గరికి రీచ్ అవుతుంది ఈ బస్సు. డైరెక్ట్ మనకు ప్లేన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇది ఫ్లై 91 మేము బుక్ చేసుకున్నాం కదా. ఇది ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఒక్క సబ్ ఎయిర్లైన్స్ అనమాట. ఇప్పుడు చూడండి, అండర్ గ్రౌండ్ నుంచి ఏరోప్లేన్ వెళ్తుంది. ఇప్పుడు చూసారు కదా ఫ్లై 91 మనం రీచ్ అయిపోయాం ఫ్లైన్ దగ్గరికి. ఇదే మన ఫ్లైట్. మన జగదీష్ భాయ్ ఇప్పుడే ఎంటర్ చేస్తున్నాడు. ప్లేన్ కూడా టేకప్ తీసుకుంది, ఎగురుతుంది. మీరు చూస్తున్నారు కదా విండో నుంచి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ గైస్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది మనం ఇప్పటి వరకు ఎంతైతే ఎదురు చూసామో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు మేము చూడగలుగుతున్నాం, అనుభవించగలుగుతున్నాం. ఒక్కసారి ఫ్లైట్ ఎక్కాక అదంతా మర్చిపోయాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. మార్నింగ్ నుంచి ఎంత బాధపడ్డామో, ఎంత స్ట్రగుల్ అయ్యామో అదంతా ఫ్లైట్ ఎక్కాక ఒక్కసారిగా మర్చిపోయాం. ఫ్లైట్లో ఏమిస్తారా ఏంటా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నాం, ఎలా ఫ్లై అవుద్ది ఏంటి అని. ఫ్లై 91లో మనకి అండర్ సిట్టింగ్ ఎలా ఉంటుందో మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లైట్లో ఎలా ఉంటుందో ఇది ఎయిర్ హోస్టెస్ వీళ్ళ పేరు వచ్చేసి మేము ఆల్రెడీ కనుక్కున్నాం. ఒక ఆమె పేరు వచ్చేసి రియా, ఒక ఆమె వచ్చేసి ప్రియా. వీళ్ళిద్దరూ మనకి ఏరోప్లేన్లో మనకు ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. ఫ్లై 91లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. దీనికి తోడు మేఘాలు చూస్తున్నారు కదా, చుట్టూ మేఘాలు. మాది ఫస్ట్ టైం ఏరోప్లేన్ ఎక్స్పీరియన్స్. మాకు ఏ సినిమా గుర్తొచ్చిందా అంటే, ఈ ఏరోప్లేన్ ఎక్కాక మనుషులు కూడా సీమల్లాగా ఉన్నారేంటని చెప్పి మన మనమడు సినిమా మూవీలో ఉంటుంది చూడు, ఆ డైలాగ్ గుర్తొచ్చింది. మన సూర్య ఒక ఆకాశమే మీ అద్దురా అనే మూవీ కూడా గుర్తొచ్చింది. ఎందుకంటే ఫ్లైట్ కూడా ఆ విధంగా ఉంది. ఆ ఫ్లైట్ చూసేసరికి మా అందరికి అదే వెలిగింది.
కానీ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా లో కాస్ట్లో ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అసలు ఇంత తక్కువ రేట్లో ఈ Fly91 ఫ్లైట్ అనేది హైలైట్ ఫ్రెండ్స్. అసలు ఫైనల్గా గోవా అయితే రీచ్ అయిపోయాం. గోవా రీచ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు మెల్లగా దిగుతున్నాం. అంటే లాస్ట్లో కూర్చుంది మేమే, ఫస్ట్ దిగేది మేమే. అలా దిగేసాం అందరం కలిసి. దిగేసిన తర్వాత అలా ఫ్లైట్ దిగి అలా ఫొటోస్ దిక్కుంటూ ఫొటోస్ చేసుకుంటూ అలా గోవాలోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. కానీ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది చిన్న టెన్షన్ ఉంది. అలాగే ఎంత ఎంజాయ్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా మాలో ఒక ఆతృత అనేది ఉంది. లాస్ట్కి మనము ఫ్లైట్ ఎక్కి దిగేసరికి మా ఆనందానికి హద్దులు లేవు. ఒక్కొక్కరు చూస్తున్నారా ఏ విధంగా గోవా రీచ్ అయ్యేసరికి ఒక్కొక్కరి ఆనందంలో హద్దులు లేవు అసలు. ఇప్పుడు మనం జస్ట్ కాల్లో మనం గోవా రీచ్ అయిపోయినాం. వచ్చి రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. బ్యాడ్ వెదర్ ఇక్కడ గోవాలో. మనం చూస్తున్నారు కదా గోవా స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో. చూసేసరికి మేము అప్పుడే రీచ్ అయ్యాం 8 o'clockకి. వర్షం స్టార్ట్ అయిపోయింది. వెళ్ళామో లేదో. మాకు చుట్టూ ఎక్కడ చూసినా సరే వైన్ షాపులు కనిపిస్తున్నాయి. ప్లస్ కలరింగ్ కూడా బాగా కనిపిస్తుంది. గోవా రాగానే కెమెరామెన్ కూడా మాకు కవర్ చేయరా అంటే ఆ అమ్మాయి ఎవరో వెళ్తుంటే ఆ అమ్మాయిని కవర్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో. ఆ వర్షంలో కూడా మీకు ఇవ్వాలని చెప్పి కంటెంట్ ఇవ్వాలని చెప్పి నేను చాలా కష్టపడి మరీ తీస్తున్నా. మనము ఫైనల్గా కాళీఘట్ బీచ్కి అయితే రీచ్ అయినాం. ఇక్కడ ఐ లవ్ గోవా ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ ఆ రోజు నైట్ రూమ్ తీసుకొని మనం ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ డే కదా బాగా టైర్డ్ అయ్యాము. లోపల పబ్ ఎలా ఉంటుందో కూడా చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డే చూస్తున్నారు కదా పబ్లో ఎంత ఎంజాయ్ చేస్తారో గోవా పబ్స్లో. ఇది వచ్చేసి మనకి కాళీఘట్ బీచ్ దగ్గర ఎల్బుల్ ఉంటుంది. మన గోపి అన్న చూడండి, మేము ఫస్ట్ రోజు కాబట్టి మాకు ఏం తెలీదు, అలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మనం సెకండ్ డే మార్నింగ్ బీచ్కి వెళ్ళాం. బీచ్లో వచ్చే అలల సౌండు, ఆ సన్సెట్ సూపర్ అనిపించింది. చూస్తున్నారు కదా మార్నింగ్ 7 o'clock కల్లా మేము కాళీఘట్ బీచ్కి రీచ్ అయిపోయినాం. వెళ్తున్నా కదా చూడండి, ఆ పక్కన పిల్లోడు ఆడుకుంటున్నాడు. చుట్టూ అందాలు, బీచ్ అందాలు, ఆ శబ్దాలు భలే అనిపిస్తున్నాయి. అసలు ఎర్లీ మార్నింగ్ లేవగానే స్నానాలు చేసేసి బీచ్కి వచ్చేసాం. ఆ మార్నింగ్ ఎంత బాగుందంటే ఆ వ్యూ, ఆ అలల సౌండ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమే ఇంకా చాలా ఎర్లీగా వచ్చేసాం అనుకున్నాం, కానీ మాతో పాటు ఇంకా బీచ్లో చూసారా ఎంతమంది అయితే ఉన్నారో. చాలా హ్యాపీగా అనిపించింది. సరే చుట్టూ చూడండి, అదిగో పోలీసు వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. అంటే లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి సైరన్స్ ఇస్తున్నారు, మెసేజ్ ఇస్తున్నారు ఎక్కువ దూరం వెళ్ళకూడదు అని. చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో. ఇప్పుడే ఇంతకుముందే పోలీసు వాళ్ళు రావడం జరిగింది. ఇప్పుడు మనం క్రూజ్ షిప్కి వెళ్తున్నాం. బస్సు ఎక్కాం. బస్సులో మనకి దగ్గర 30 members ఉంటారు బస్సులో. చూస్తున్నారు కదా గోవా స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో. బస్సు నా ప్యాకేజ్ వచ్చేసి పర్సన్కి 1200. చూస్తున్నారు కదా ఇవే గోవాలో ఉన్న వీధులు మొత్తం ఇవే. చాలా బాగుంటుంది. వర్షం కూడా పడ్డది, వర్షం కూడా పడుతూనే ఉంది. వర్షంలో ప్లాన్లు ఆగిపోతుందేమో అనుకున్నాం, కానీ ఆ రోజు ఏంటో మరి ఆ రోజు బుకింగ్ చేసుకున్నాక పడలేదు వర్షం. మన బస్ డ్రైవ్ చేసేది మాత్రం మన పైల్వాన్. చూడండి, ఇక ఇది వచ్చేసి స్ప్రా అనమాట. ఇప్పుడు వచ్చేసి కింద అండర్ గ్రౌండ్లో నది వెళ్తుంది, గోవా నది. సిప్పులు చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాయి కదా సిప్పులు, అవే. చూడండి రోడ్డు ఎలా ఉందో. సింగిల్ రోడ్డే, చిన్న రోడ్లే ఉంటాయి గోవాలో. అయినా సరే పర్లేదు, ట్రాఫిక్ అయితే ఏముండదు చిన్న రోడ్లు ఉన్నా సరే. మనం ఇప్పుడు క్రూజ్ షిప్కి వెళ్ళాం, మెల్విన్ క్రూజ్.
ఇది మనము ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం, పర్సన్కి 1200 పడింది. ఫుల్ ఎంజాయ్డ్. అక్కడ మనకి గేమ్స్ ఉంటాయి, వాటర్ గేమ్స్ ఉంటాయి, డీజే ఉంటుంది, వైన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఫుడ్ కూడా ఉంటుంది, అన్లిమిటెడ్ ఫుడ్. మీకు చూపిస్తా పదండి ఇప్పుడు. ఇది వచ్చేసి మనకి టోకెన్ అనమాట, ఫుడ్ టోకెన్, మందు టోకెన్ అండ్ ఈవెంట్స్ టోకెన్స్. ఇదిగోండి అవే టోకెన్స్. అవి తీసుకొని మనం క్రూజ్ షిప్కి ఎంటర్ ఇద్దాం. పదండి వెళ్దాం. ఒక 2 సెల్ఫీలు తీయండి అని చెప్పి మా గోపి అన్నకు చెప్తే వాడు తీస్తుండు. ఇదో ఇక్కడ లోపల ఉన్న క్రూజ్ షిప్ ఇన్సైడ్ ఇదంతా చూస్తున్నారు కదా ఎలా ఉందో. పక్కన క్యాసినో షిప్ అనమాట, అది క్యాసినో ఆడుకోవచ్చు అక్కడ. మన స్వామి అన్న ఫోన్లో బిజీ ఉన్నాడు. ఇదే మనతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరు వీలే, ఒక దగ్గర ఒక 30-40 మెంబర్స్ ఉంటారు. అందరికి అన్లిమిటెడ్ ఫుడ్. చూడండి ఇన్సైడ్ ఎలా ఉందో, మొత్తం ఓపెన్ టాప్, పైన టెర్రస్లా బాగుంది. కింగ్ ఫిషర్ ఇది క్రూజ్ షిప్లా మనకి మందు కూడా దొరుకుతుంది, అవైలబుల్ ఉంటుంది, బీర్ అవైలబుల్ ఉంటుంది, ఏది తాగాలంటే అది అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చి మనకి డైవర్ ఇక్కడ నుంచే డైవ్ చేస్తాడు అనమాట షిప్ని. చూస్తున్నారు కదా, క్రూజ్ షిప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం నైట్ పబ్, మళ్ళా ఈరోజు సెకండ్ డే కదా, మనం పబ్కి వెళ్ళడం జరిగింది కాళీఘట్ బీచ్ దగ్గర. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మనోళ్ళు. మన కొడుకు ఎంజాయ్ చేస్తున్నాడు, రాజన్న వాళ్ళు రూమ్లో ఉన్నారు, మేము వచ్చేసి ఇక్కడికి వచ్చాం. వాళ్ళందరిని రూమ్లో పెట్టేసి నైట్ ఆల్మోస్ట్ 11 అయింది. డీజే ఫుల్ సౌండ్తో మంచి ఎంజాయ్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు గోవాకు వస్తే మాత్రం. ఇది చూడండి ఎలా ఉందో. గోవా వచ్చామంటే గోవా వేరు సపరేట్ ఉంటుంది, ఏదైనా వేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా వేసేది కాకుండా ఒక స్పెషల్గా ఉండాలని చెప్పి మా ముగ్గురం కూడా ఒక విధమైన టీషర్ట్లు వేసుకున్నాం, చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి డే 3 మనము గోవాలో ఉన్న ప్రతి టూరిజం ప్లేస్ని విజిట్ చేస్తున్నాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, కార్లు కూడా కదలట్లేదు. వాన పడింది. ఆ రోజు మేము 2000 పెట్టి కార్ తీసుకున్నాం రెంట్కి, పెట్రోల్ మందే. గోపన్న నిద్ర లేక పడుకున్నాడు. రాజన్న చూడండి, రాజన్నకు కూడా అసలు ఓపిక లేదు. స్వామి అన్న చూడండి, మన జగ్గు బ్రో మాత్రం డ్రైవ్ చేస్తున్నాడు. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇప్పుడు మనం అజంతా ఫోర్ట్కి వెళ్దాం. అంజనా ఫోర్ట్ ఇది వచ్చేసి మనకు బీచ్ పక్కనే ఉంటుంది. చూడండి స్టైల్గా ఉంటుంది అని చెప్పి మా గోపి అన్నకు వీడియో తీయమంటే తీశాడు. వీడియో కొంచెం ల్యాగ్ అవుతుందని చెప్పి ఏమనుకోకండి, గోవా అంటే ఆ మాత్రం ఉండాలి. A to Z వెదర్ బాగాలేదు అయినా సరే మీకోసం కంటెంట్ ఇద్దామని చెప్పి మొత్తం వర్షంలో కూడా వీడియోస్ తీసాము. చూస్తున్నారు కదా వర్షం పడుతున్నా. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చూసాం, ఇంకొద్దిగా ముందుకెళ్ళి అక్కడ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి ముందుకు వెళ్తున్నాం. ఆ విజువల్స్, ఆ విల్లాస్, ఆ కొబ్బరి చెట్లు చూస్తున్నారు కదా, చుట్టూ ఎలా ఉందో, పక్కన సముద్రం. ఒక వారం రోజులైనా ఇక్కడ టైం స్పెండ్ చేస్తే ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ పాయింట్, అసలు మైండ్ బ్లోయింగ్, అసలు మామూలుగా లేదు. ఆ కొబ్బరి చెట్లు అవన్నీ చూడండి, వర్షం చూడండి, ఎంత వర్షం పడుతున్నా సరే ఎవ్వరూ ఆగకుండా ప్రతి ఒక్కరూ వెళ్తూనే ఉన్నాం, ముందుకు ఆగకుండా. ఏ ట్రిప్ మేము ఉండేది 2-3 రోజులు కాబట్టి వర్షం పడినా ఏం కాదు, వర్షం పడినా సరే మనం చూద్దామని చెప్పి అందరు రెడీ అయ్యారు. ఎవరు కూడా తగ్గట్లేదు, ఎవరు రూమ్లో పడుకోలేదు, అందరూ వచ్చారు మనతో పాటు. అన్న రాజన్న వచ్చారు, కొడుకు వచ్చాడు, మన బేబీ, వీళ్ళందరూ వచ్చారు. మనం లింగంపల్లి నుంచి మనం కూడా వెళ్ళాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం చర్చికి వెళ్తున్నాం, ఓల్డ్ గోవాకి. అక్కడ ఆ ఏరియా మొత్తం చర్చిలో ఉంటాయి. ఫుల్ వాన. మేము కార్ తీసుకోపోయి ఉంటే మాత్రం బుక్ అయిపోయే వాళ్ళము. స్కూటీ తీసుకుందాం అనుకున్నాం కానీ స్కూటీకి కార్కి డిఫరెన్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ ఒక 500 డిఫరెన్స్ వస్తుంది. కార్ తీసుకుంటే అందరం ఒకే దగ్గర ఉండొచ్చు కదా అని తీసుకున్నాం.
అక్కడ ఫుల్ వాన పడుతుంది చర్చి దగ్గర. మేము ఆ గొడుగు అమ్మే వాళ్ళ దగ్గర ఏదో గొడుగు తీసుకుంటాం అదే అని చెప్పి అలా చెప్పి వాళ్ళ దగ్గర గొడుగు కింద నించొని వీడియో తీస్తున్నాం అంతే. గొడుగు మాత్రం మేము కొనలేదు. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, గోవాలోనే ఓల్డెస్ట్ చర్చ్ ఏమైనా ఉంది అదా అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టింది. 16 సెంచరీలో కట్టారు ఇది. చూడండి జగ్గు బ్రో వాన్లో కూడా రీల్స్కి వీడియోకి స్టిల్ ఇస్తున్నాడు. స్లో మోషన్లో వీడియో తీసాం మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం బాగా బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఇదే లాస్ట్ ఈ రోజుకి. బాగా బీచ్ ముందు మనం వైన్ తీసుకుందామని చెప్పి వైన్ షాపు ప్రతి ఒక్కరు మనకు అడుగుతూనే ఉన్నారు, గోవాలో ఎంత రేట్లు ఉంటాయి ఏంటి, గోవా రేట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి అడిగారు. అందుకు మేము ఈ వీడియో తీస్తున్నా. చూడండి బ్రైట్ వెయిట్ ఇది వచ్చేసి మనకి 1400. నెక్స్ట్ వచ్చేసి ఇది అండర్స్ పేపర్స్, అక్కడ మనకు పడేది 1300 ఓన్లీ. డెడ్లీ చీప్ అనమాట, 1300కి దొరుకుతుంది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 3000 ఉంటుంది హైదరాబాద్లో టీచర్స్. నెక్స్ట్ వచ్చేసి ఓట్కాకి వెళ్దాం. ఓట్కా ఇది వచ్చేసి మనకి 800లో అవైలబుల్ ఉంటుంది, 800కి అది దొరుకుతుంది. నెక్స్ట్ బీర్ సెక్షన్కి వస్తే మనకి కేఎఫ్ బీరు మనకి ఇక్కడ 190 కదా, గోవాలో మాత్రం 110 రూపీస్ మాత్రమే. పెద్ద బీరు 110 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ ఇవన్నీ బీర్లే, టిన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి కరోనా బీరు, మా గ్యాంగ్ మొత్తం తాగింది మాత్రం ఈ బీరే గోవాలో. ఇది వచ్చేసి మనకి 120 పడింది చిన్న బీరు. ఇక్కడ వచ్చేసి 250 ఉంటుంది. గోవాలో మాత్రం 120 మాత్రమే. ఇది వైన్స్ అనమాట, సులా వైన్స్, డియా వైన్, రెడ్ వైన్. ఇది వచ్చేసి మనకి 400-500 పడింది, 400 మాత్రమే. ఇక్కడ వచ్చేసి 850 రూపీస్ ఉంటుంది హైదరాబాద్లో. ఇది కూడా చాలా చీప్ ఉంది, చీప్లో అవైలబుల్ దొరికింది. ఇది వచ్చేసి స్కెల్టన్ రమ్ అనమాట. ఇది వచ్చేసి బకాడీ కూడా ఆల్మోస్ట్ చాలా చీప్లో దొరికింది మనకి, 700 మాత్రమే బకాడీ కూడా. ఇది ఆర్మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బాగా తెచ్చేవారు మా కోసం. నెక్స్ట్ మనం బాగా బీచ్కి అయితే రీచ్ అయిపోయినాం. చూస్తున్నారు కదా బాగా బీచ్లో ఉన్నంత కలరింగ్ ఈ గోవాలో ఎక్కడ ఉండరు మనకి. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 o'clock అయింది అక్కడ. చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. బాగా బీచ్లో ఎంజాయ్ చేయడానికి మాత్రం బాగా నెంబర్ 1. స్వామన్న కూడా ఫోన్ పక్కన పెట్టి ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యాడు లాస్ట్ రోజు కాబట్టి. చూస్తున్నారు కదా వెనకాల ఫారినర్స్ ఎలా ఉన్నారో. వాళ్ళు వచ్చేసి మనకి వియత్నాం నుంచి వచ్చారంట. ఆల్రెడీ మేము ఎంక్వైరీ చేసాం, కనుక్కున్నాం, వాళ్ళతో మాట్లాడాం. వియత్నాం నుంచి ఇండియా చూడడానికి వచ్చారంట. వెనకాల వచ్చేసి మనకు బాగా బీచ్ చూస్తున్నారు కదా. అయిపోయింది గోవా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు రిటర్న్ టు హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నా. చూస్తున్నారు కదా నేను రిటర్న్లో ఇండిగో ఫ్లైట్ని సెలెక్ట్ చేసుకున్నా. డైరెక్ట్ గోవా నుంచి డైరెక్ట్ హైదరాబాద్